స్వస్థపరిచే దేవుడు. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మన దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే గట్టిగా చప్పట్లు పడతారో దేవుడు ఆశీర్వాదం రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత అటు ఇటు చూడకుండా దేవుడిని ఆరాధిద్దాం. ఆయన యెహోవా రాఫాగా ఉన్నాడు. అంటే మన జీవితంలో అనేక రోగాలతో వెళ్తా ఉంటాం. ఎప్పుడైతే యెహోవా రాఫా నీ దగ్గరికి వస్తాడో ఆయన స్వస్థపరిచే దేవుడిగా నీ వచ్చి రాబోతున్నాడు. కాబట్టి స్వస్థత డాక్టర్ చుట్టూ తిరిగితే రాదండి. నీకు పరిశుద్ధాత్మ శక్తి సహాయం అవుతాయి. నీలో ఉన్న బీపీ కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్ కానీ అనేక రకాల రోగాలకి పరిశుద్ధాత్మనే చేస్తాడు. ఆమేన్. అందుకే ఆయన పేరు యెహోవా రాఫా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిద్దును, పూర్ణ బలముతో సేవించెదను, పూర్ణ మనసుతో